మీ స్క్రిప్ట్ మీద మీరు కామెంట్ చేసుకోవాలంటే, ధైర్యంగా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే నాకు కొంచెం ఇమాజినేషన్ తక్కువ అండి, అని అబ్జర్వేషన్ ఎక్కువ. ఓ, సో నిజ జీవితంలో ఉండే క్యారెక్టర్స్. ఫెంటాస్టిక్. బాలరాజు నేను కాదు. సో నేను అంటే పెరుగుతూ చుట్టుపక్కల చూస్తూ అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్తో, అంటే ఆ న్యూయాన్సెస్తో, అంటే అంటే నేను చూసి అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్తో రాసుకున్న కథ అండి. సో అందుకు అట్లా మంచిగా కుదిరింది. సో ఎందుకంటే ఈ ఫిలింకి వేరే ఫిలిం రెఫరెన్స్ లేదు. అరే ఈ సినిమాని అట్లా తీయాలి, ఇంత ఎంటర్టైన్మెంట్ పెట్టాలి, ఇంత ఎమోషన్ పెట్టాలి, ఈ స్కేల్లో తీయాలి, ఇట్లా ఏం లేదు. నిజ జీవితంలో జరిగే సంఘటనల నుంచే, ఆ ఎమోషన్స్ నుంచే, ఆ క్యారెక్టర్స్ నుంచి వచ్చే హ్యూమరే రియలిస్టిక్గా. అంటే ఈ మధ్య అందరూ రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ అయ్యి చేసాం అని కొన్ని సినిమాల గురించి చెప్తున్నారు. ఇవి రియల్ ఇన్సిడెంట్స్ లేదు, రియల్ అంటే ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగేవే కాదు, ఇమాజినేషన్ లేదు, ఇదంతా కూడా అబ్జర్వేషన్ ఏనో మాట అన్నారు కదా ఇందాక. అవునండి, అంటే అంతా ఒకటే కథని ఒకటే దగ్గర చూడం కదా. సో చిన్నప్పటి నుంచి రకరకాల క్యారెక్టర్లను చూసి అట్లా నా సబ్ కాన్షియస్లో ఫామ్ అయి ఉంటుంది కదా స్టోరీస్, వాళ్ళ క్యారెక్టర్ డీటెయిల్స్, క్యారెక్టర్ ఆర్క్స్. సో ఆ డీటెయిలింగ్ ఎక్కువ ఉండడం వల్ల స్క్రిప్ట్ని అంత అప్రిషియేట్ చేసిరని నేను అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు ఏంటంటే ఇదేదో ఊహించుకుని రాసిన కథలు కాదు, మన చుట్టూ జరిగే కథలన్నింటినీ మీ ముందు పెట్టావు అంటున్నాడు ఆయన. అదే అర్థమైంది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బద్రి గారు. పెద్ద హిట్ కొట్టండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆయన అప్పుడు తర్వాత ఇంకా చాలా మంది కొత్త వాళ్ళకి ఆయన అవకాశం ఇవ్వడానికి ఆయన కూడా మారల్ బూస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సురేష్ బొబ్లీ. సార్ డైరెక్టర్ గారు సార్ టీజర్ చూస్తే ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో అనిపిస్తుంది. అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఏమైనా బ్లెండ్ అయి ఉంటాయి కథలో? ఫ్యామిలీ ఎమోషన్స్ అండి, ఎంటర్టైన్మెంట్తో పాటు. ఎందుకంటే ఆ ఫ్యామిలీలోనే ఆ ఎంటర్టైన్మెంట్ స్కోప్ ఉంటుందండి. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు కదా. సో అట్లా ఎంటర్టైన్మెంట్తో పాటు 100% ఎమోషన్స్తో కూడుకున్న కథ ఇది. అనుపమ గారు సినిమాలో తరుణ్ భాస్కర్ గారి క్యారెక్టర్ గురించి సపరేట్గా చెప్తున్నారు కదా, అంటే ప్రత్యేకంగా, అంటే సాధారణంగా ఈ తెలంగాణ నేపథ్యంలో కొనసాగే కథ అనుకోవచ్చా? అవునండి, అవును. అంటే తెలంగాణ నేపథ్య సినిమా కథ అనగానే ఖచ్చితంగా ఈ తాగుబోతు క్యారెక్టర్ ఒకటి ఉండాలి అని అంటే చాలా విమర్శలు వచ్చాయి కొంతమంది. అంటే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ యాస చాలామంది బ్యూటిఫుల్గా చూపిస్తుంటే, కొంతమంది మాత్రం కొన్ని క్యారెక్టరైజేషన్స్తో తెలంగాణ అంటే తాగుడు అనే ఒక అపోహ తీసుకొచ్చి చాలామంది దీని మీద విమర్శలు వచ్చాయి. సో ఇందులో తరుణ్ భాస్కర్ గారి క్యారెక్టరు అలా ఏమైనా డ్రైవ్ అవుతుందా, ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా కాదండి. ఎందుకంటే తాగుబోతులు అంటే చిన్న చూపు, లేదంటే వాళ్ళని వేరేలాగా చూడడం, కానీ తెలంగాణ అంటే తాగుబోతు కాదు. ఆ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. అంటే ఆయన ఎవరికి హాని చేయని క్యారెక్టరు. సో అది ఆయన అంటే ఆ క్యారెక్టర్ ఈ కథ సిచ్యువేషన్లో ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్ ఎక్కువ, అంటే ఆ సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. తాగుడు దానివల్ల వచ్చేది, దాని క్యారెక్టర్ ఏదో తక్కువ అట్లా చేయాలని కాదు. Thank you so much to all the team of Crazy Kalyanam and media వాళ్ళందరికీ కూడా